యాకోబుకి పుట్టిందే ఈ దీనా. హివ్వీల నగరం చూడ్డానికి బయటకు వెళ్తే హామోరు అనే వ్యక్తి యొక్క కుమారుడైనటువంటి షెకెము అనేవాడు ఇష్టపడి ప్రేమించి వెంటాడి ఆ తర్వాత ఆమెని బలాత్కారం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా ఆమెను బలాత్కారం చేశాడు. ఇంటికి తీసుకువెళ్ళి అత్యాచారం చేశాడు. వివాహం చేసుకోవాలి అని కూడా అనుకున్నాడు. అలాగే తల్లిదండ్రులతో మాట్లాడాడు. అలాగే దీనా ఉండగానే తండ్రి అయినటువంటి యాకోబుతో కూడా మాట్లాడడానికి కూడా వచ్చాడు. బట్ వాళ్ళు సమాధానం చెప్పలేదు. దీనా అన్నలకు ఇలా చెరిచాడు అని, కిడ్నాప్ చేసి ఇంట్లో పెట్టుకున్నాడు అని తెలిసి చాలా కోపం వచ్చి ఆ నగరంపై దాడి చేసి ప్రతి మగవాణ్ణి కూడా చంపేశారు. షెకెమును కూడా చంపేశారు. అలా చంపి తన చెల్లి అయినటువంటి దీనాను వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇలాంటి సంభవాన్ని బట్టి దీనా ఆ అపవిత్రత తర్వాత దీనా వివాహం చేసుకోలేదు, అలానే ఉండిపోయింది. దీనా చివరి వరకు అలానే ఉన్నట్లే మనం గమనిస్తాం. సో వీళ్ళు వివాహం చేసుకోకుండా చివరి వరకు